హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఏంటంటే ఇది చూస్తుంటేనే నోరూరించేటట్టుగా ఉంది. చూడండి, హెల్త్కి సంబంధించిన రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏం రెసిపీ అంటే ఫ్రెండ్స్, ఇది రాతి ఉసిరికాయలతో చేసిన హల్వా అనమాట ఫ్రెండ్స్. ఇది 9 కాయలతోనే చేశాను, నేను ఎక్కువ కాయలతో చేయలేదు ఫ్రెండ్స్. పోయినసారి చేద్దామనుకుంటే నాకు టైం దొరకలేదనమాట చేయటానికి. ఆమ్లాకాయ పచ్చళ్ళు, పులిహోర అలాంటివి అయితే చేసి పెట్టాను, కానీ అంటే షార్ట్స్గా పెట్టాను అనమాట, చిన్న చిన్న వీడియోస్. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఇట్లాగ చిన్నగా చేసి పెడుతున్నాను అనమాట. చేసేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే నీ ఛానల్లో విజిట్ చేస్తే ఫుల్ వీడియోస్ ఒకరోజు లేట్ అయినా సరే అందుట్లో ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క వీడియో కూడా ఇందుట్లో పెట్టే అంటే మధ్య మధ్యలో తీసి పెడతా ఉంటాను అనమాట. అన్నీ కూడా కంప్లీట్గా పెట్టిన అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో ఫ్రెండ్స్ ఏంటంటే ఇందుట్లో 9 రాతి ఉసిరికాయలు బాగా తయారైపోయిన కాయలు తీసుకుని దాన్ని ఏంటంటే ఓన్లీ ఆయిల్ మీద, కరెంట్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ మీద కుక్ చేశారన్నమాట ఫ్రెండ్స్. చేసిన తర్వాత దాన్ని ఒలిచేసాను అనమాట. ఆ వేడి మీద ఒలిచేసిన తర్వాత ఆ ముక్కలన్నిటిని ఆరబెట్టేసి మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్. నేను పెట్టేసిన తర్వాత తగినంత జీడిపప్పు తీసేసుకుని దాన్ని నేతిలో వేపేసుకుని, ఆ నెయ్యితో పాటు ఇంకా ఎక్స్ట్రా నెయ్యి వేసేసుకుని మనం జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాక ఈ పేస్ట్ ఉంటుంది కదా, రాతి ఉసిరికాయ పేస్ట్, అది కూడా నేతిలో బాగా ఫ్రై చేసేసుకున్నాక అందుట్లో సరిపడా బెల్లం, అంటే 1/4 కిలోకి సగంకేమో బెల్లం పైన వేయాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకున్నాక అది కడిగిన తర్వాత అది కుక్ అవుతుండగా మధ్యలో కొంచెం చిన్న గ్లాసుడు కానీ కప్పుడు కానీ వాటర్ పోసేసుకోవాలన్నమాట. పోసేసుకొని దాంతో బాగా ముదురు పాకం వచ్చేంత వరకు దాన్ని కదుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కదుపుకున్నాక అది చిక్కబడిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇందుట్లో ఇలాచీ వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో రాసేసుకోవాలన్నమాట. నేను రాసేసుకుని ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రతి ఒక్క ఐటెం కావాలంటే దాంట్లోనే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే.